ఇంగ్లాండ్‌తో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఓటమిని చవిచూసిన భారత్ కీలకమైన ఆసీస్ పర్యటనను విజయంతో మొదలుపెట్టింది. ఆస్ట్రేలియా వర్సెస్ పెర్త్ వేదికగా జరిగిన టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది. దీంతో 5 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లడమే కాకుండా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్లలోనూ డబ్ల్యూటీసీ 2023-25 మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ఈ మ్యాచ్ ముందు వరకు తొలి ప్లేస్‌లో ఉన్న ఆస్ట్రేలియా కిందికి పడిపోయింది. ఇక వచ్చే ఏడాది జూన్‌లో జరగబోయే డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత్ తలపడాలంటే ఈ సిరీస్‌ను కనీసం 4-0 తేడాతో దక్కించుకోవాల్సి ఉంది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ టేబుల్లో భారత్ 61.11% సాధించింది. ఇప్పటి వరకు 15 టెస్టులు ఆడిన టీమిండియా 9 మ్యాచ్ల్లో గెలిచింది. 5 ఓడిపోయింది. 1 డ్రాగా ముగిసింది. మొత్తం 98 పాయింట్లు భారత్ ఖాతాలో ఉన్నాయి. ఇక రెండో స్థానంలో ఉన్న ఆసీస్ 57.69%తో కొనసాగుతోంది. మొత్తం 13 మ్యాచ్ల్లో 8 విజయాలు, 4 ఓటములను చవిచూస్తుంది. ఈ మ్యాచ్ ముందు వరకు ఆసీస్ 62.50%, భారత్ 58.33% తొలి 2 స్థానాల్లో ఉండేవి. ఇప్పుడు తారుమారు కావడం విశేషం. ఈ పట్టికలో శ్రీలంక 55.56, న్యూజిలాండ్ 54.55, దక్షిణాఫ్రికా 54.17 టాప్ 5లో ఉన్నాయి. కాగా ఇప్పుడున్న మన టీం ఫామ్ చూస్తే మిగిలిన 4 మ్యాచ్ల్లో 3 గెలవడం పెద్ద విషయం కాదని చెప్పొచ్చు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ ఆస్ట్రేలియాకి రావడం ఆస్ట్రేలియాకి ఇంకా పెద్ద సవాలనే చెప్పాలి. దేవదత్ పడిక్కల్ స్థానంలో రోహిత్ బరిలోకి దిగడం పక్కాగా కనిపిస్తోంది. ఎందుకంటే ఓపెనింగ్ పెయిర్ అయిన జైస్వాల్, రాహుల్ అదరగొడుతున్నారు. వారి ఫారం ని డిస్టర్బ్ చేయకుండా 1 డౌన్ లో రోహిత్ బరిలో దిగాలి అని భావిస్తున్నారు. కోహ్లీ కూడా ఫామ్ లోకి రావడం టీమిండియాకి గొప్ప వరం అనే చెప్పుకోవాలి. పంత్ మినహా అందరూ అదరగొడుతున్నారు. పంత్ కూడా బ్యాట్ కి పని చెబితే ఆస్ట్రేలియాని ఫైనల్ కి రాకుండానే ఇంటికి పంపించే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ సిరీస్ ఇంకా ఎంత ఆసక్తిని పెంచుతుందో.